నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 918 రోజులు అయిందండి. ఈ రోజు 919వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి ఆచార్య యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగత వందనాలు చెప్తూ గురువు గారి కార్యక్రమం ప్రారంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ 919వ రోజు, అంటే 2023 సెప్టెంబర్ 8 మరి 16వ అధ్యాయంలో మనకు 9 సుగుణాలు పూర్తయినాయి. మరో 3 సుగుణాలు నేర్చుకోవడానికి ముందుగా కృష్ణ ప్రభువుల 26వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? సకల నిగమాగమాది ప్రకర మహానారికేళ ఫలసారము తీసొక గ్రంథము చేసితి లౌకిక జనులొక వేళగొన్న కీడు దొలంగున్. ఇది అచల పరిపూర్ణ ప్రబోధ అనేది అంత సులభంగా పట్టుబడేది కాదు. అదే సందర్భంలో దీనికంటే సులభం మరొకటి లేదండి. ఇది చాలా కీలకం. ఇది అచల పరిపూర్ణ ప్రబోధ సారాంశం తెలియాలంటే సకల నిగమ ఆగమ ఆది అంటే మొదలైన, నిగమములు అంటే వేదాలండి, ఆగమములు అంటే దేవాలయాలు నిర్మించబడేదానికి ఉపయోగపడే శాస్త్రాలు, విధి విధానాలు అనుకోవచ్చు గురుగారు. దేవాలయాలు నిర్మించడానికి ఉపయోగపడే విధి విధానాలు రాయబడిన శాస్త్రం ఆగమము. అంటే ముందు ఎవరికి వారికి సహజన్మ సాకార భక్తి అనేది అవసరం. కాబట్టి సకల అంటే ఈ సృష్టిలో ఉండేటటువంటి మొత్తం వేదాలు, పురాణాలు, శాస్త్రాలు అన్నీ మదిస్తే అప్పుడు తెలియబడేది అది నారికేళ ప్రకరము, మహానారికేళ ప్రకరం. మహానారికేళ ప్రకరం అంటే అర్థం చెప్తాను చూడండి. ఆకాశంలో నక్షత్రాలన్నీ లెక్క పెట్టేంత కష్టం, సప్త సముద్రాలని ఈ పక్క వచ్చేంత కష్టం. అందుకనే నారికేళాన్ని సూచించారు. పాకాలు 3 రకాలండి. ఇక్కడ నారికేళ అనే పదం ఆయన ఎందుకు వాడారంటే, సాహిత్యంలో సాహిత్యము అంటే ఒక విషయాన్ని మీకు అర్థమయ్యేట్టుగా చెప్పడానికి రాసిన పుస్తకం అండి. అది 3 రకాలండి. పాకం 3 రకాలు కవుల హృదయంలో. అది ఎట్లా ఉంటుందంటే ఆ 3 చెప్తే మీకు అర్థమవుతుంది. ద్రాక్ష పాకము, కదలీ పాకము, నారికేళ పాకము అని 3 రకాలండి. నేను చెప్పే విషయం మీకు సులభంగా అర్థమైందనుకో, అది ద్రాక్ష పాకం. లౌకిక విషయాలు అయితే అట్లా అర్థమవుతాయి. నేను చెప్పేది మీకు కొంచెం వివరణతో చెబితే అర్థమైతే దాన్ని కదలీ పాకం అంటారు. ద్రాక్ష పండు తినాలంటే అట్లే శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుంటే సరిపోతుంది. అరటిపండు తినాలంటే కొంచెం ఒలిసి తినాల, అంటే కొద్దిగా కష్టపడాలన్నమాట. దాన్ని కదలీ పాకం అంటే. ఈ నారికేళ పాకం ఉంది చూడండి, నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థం కాకుండా చిక్కుగా ఉండేదని నారికేళ పాకం అంటారు. అంటే నారికేళం అనే పదం ఎందుకు వాడారో ఇప్పుడు అర్థమైందా? టెంకాయ చెట్లో నుంచి వచ్చి దాన్ని పొట్టు తీసి దాన్ని మళ్ళీ కొట్టి అందులో పప్పు తీసి ఆ జలం తాగి అవన్నీ చాలా కష్టంతో కూడుకున్న పని కదా. ఆ విధంగా అచల పరిపూర్ణ ప్రబోధ నీకు నేరుగా చెప్పడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. అది సకల నిగమ ఆగమ, అక్కడ కందార్థ దరువులు ఇదే చెప్పాడు. ఆగమ నిగమ ఉపనిషత్ సార మధిత అర్థము అవల తేలిన సారం అంటాడు. ఎందుకు ఆ మాట అన్నారంటే, కృష్ణ ప్రభువులు ఈ కంద పద్యాలు కందార్థ దరువులు రాయక ముందు భగవద్గీత సారాంశ జ్ఞానము అని ఒక గ్రంథం రాస్తారు. భగవద్గీత పైన చాలా పరిశోధన చేశారు వారు. వేదాంత వార్తిక్యము అనే గ్రంథం వారే రాసించారు. ఇవంతా రాసిన తర్వాత ఈ కంద పద్యాలు రాసినాను అని అర్థం.
అంటే నేను భగవద్గీత, పురాణాలు, ఆగమాలు, నిగమాలు ఇవన్నీ పరిశోధన చేసిన తర్వాత రాస్తున్నాను నాయన. ఇది మీకు అంత ఈజీగా అర్థం కాదు. మీరు ఆ విధంగా అన్ని తిరగేసిన గురువు దగ్గరికే పోండి. నోటి మాటలు చెప్పేసి నీకేదో ఇచ్చేస్తానని వాడిని నమ్మకండి. ఇదే అర్థం ఇక్కడ. సకల నిగమాగమాది మొదలైన ఆగమ శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, ఉపనిషత్, ఆది అంటే మొదలుగా గల అన్నీ అర్థం. సకల శాస్త్ర సారాంశము సాంఖ్య తారక మనస్కము, అన్ని శాస్త్రాల సారం ఇదే. లింగమూర్తి రాస్తారు అట్లా. సాంఖ్యము, తారకము, అమనస్కము, ఇది సహజ అమనస్క రాజయోగము. అదండి సహజ అమనస్క 3 సంవత్సరాలు చదివిన తర్వాత 3 గంటలే పరీక్ష పెట్టేది. ఆ పరీక్ష రాస్తే వానికి డిగ్రీ వస్తుంది. అయితే 3 గంటల పరీక్ష ఇప్పుడే పెట్టేయండి అంటే ఎట్లుంటది చెప్పండి? కుదరదు. 3 సంవత్సరాలు కంపల్సరీ చదవాలి. ఎగ్జామ్ కూడా కూర్చోవాలి 3 గంటలు. అవునండి. 3 ఏళ్ళు గడవకపోయినా కాదు, గడిచిన తర్వాత పరీక్ష రాయకపోయినా కాదు. అట్లా ఆగమ నిగమోపదేశ సారాల పరిశీలించినటువంటి వాళ్ళని అవగాహన చేసుకోవాలంటే మీరు కూడా కొంచెం శాస్త్రం తిరిగేయాలి. తిరిగేసి అప్పుడు గురువు గారు చెప్పిన దానికి మీరు శాస్త్ర దృష్టిలో సరిపోవాలి. ఇప్పుడు కోర్టులో వాదించే లాయరు అన్ని చెప్తాడు, పలానా సెక్షన్ కోర్టు నెంబర్ చెప్తాడు. ఐపీసీ పలానా సెక్షన్ ప్రకారం అయితే శిక్ష విధించవచ్చు, అప్పుడు జడ్జి రాసుకుంటాడు. అట్లా గురువు గారు చెప్పేది శాస్త్ర ప్రమాణానికి కరెక్ట్ గా ఉండాలన్నమాట. అది ఉందో లేదో మీకు కూడా కొంచెం శాస్త్ర పరిజ్ఞానం ముందే ఉండాలి కదా. ఉండాలండి. అందుకని ఇప్పుడు మీరు ఇక్కడికి జ్ఞానయజ్ఞానికి రాకముందు మీరు ఏదేదైతే పరిశీలించారో, ఏదైతే పాటలు పాడారో, అన్నమయ్య కీర్తనలు పాడారో, అవన్నీ ఇక్కడ ప్రమాణం అయిపోయినాయి. ముందు మీరు పాట నేర్చుకునే క్రమంలో ఎక్కడెక్కడ పాడారో వాటిలో ఉండే మాటలన్నీ ఇక్కడ అర్థాలు వచ్చేసాయి. అట్లా ముందే మీకు పరిశోధన చేసి ఉండడం వల్ల ఇక్కడ మీకు అది సులభం అవుతుంది. అదే చెప్పడం. ఇప్పుడు మొదటి లైన్ అయింది చూడండి. ఎన్నో రకాల శాస్త్రాల్లో ఉండేటువంటి విషయమంతా క్రోడీకరిస్తే అది చెప్పేదానికి కాదు. అందు నారికేల పాపం. అన్ని తెలిసిందనుకోండి, అన్ని తెలియడం వేరు, నేర్చుకోవడం వేరు, దాన్ని చెప్ప నేర్చుకోవడం అదొక ఎత్తండి. నేర్చి అయింది. ఇప్పుడు నేను చెప్ప నేర్చుకుంటా ఉండ 918 రోజులుగా చెప్పేదానికే నేర్చుకుంటా ఉండ ఇంకా కూడా. కాబట్టి ఈ నారికేళ పాకాన్ని మీకు నేను సులభంగా చేశాను. ద్రాక్ష పాకమే ఈ గ్రంథం. చూడండి, వేదోపనిషత్తుల సారాన్ని సేకరించడం టెంకాయ ఎంత కష్టమే. కానీ నేనేం చేశాను, ఆ సారాంశాన్ని అంతా తీసి ఒక గ్రంథం చేసేసాను. సింప్లిఫై చేసి రాశాను. పోయే నిన్న ఒక ఆయన మెసేజ్ పెట్టినారు, గురువు గారు నేను పలానా రోజు మీ దగ్గరికి రాబోతున్నాను, ఆ రోజు నాకు మీరు అచల సిద్ధాంతం యొక్క సారాన్ని సంక్షిప్తంగా నాకు చెప్పేయండి అన్నాడు. సరే చూద్దామండి రండి అని చెప్పిన. మళ్ళీ కింద ఒక మాట అన్నాడు, అది శిక్షావల్లి కూడా నేర్చుకోవాలి అంటాడు. ఆ పదమే లేదు ఇంతవరకు నేను. అది శిక్షావల్లి ఎందుకు అంటే చెప్తాను చూడండి. వారు ఇప్పుడు వింటున్నారు, క్లాసులో ఉన్నారు, వారికి అవగాహన కావడం కోసం చెప్తున్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా తెలుసుకోండి. వ్యాకరణము, శిక్ష, ఛందస్సు, జ్యోతిషము, కల్పము, నిరుక్తం అని 6 ఉన్నాయండి. వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, ఓకే, నిరుక్తము, కల్పము. ఈ 6 ఏమంటారంటే వేదాంగాలు అంటారండి. నిరుక్తం, కల్పం, ఓకే, వేదాంగాలు, ఓకే. అందులో మొదటిది శిక్ష. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, కల్పము, నిరుక్తము. నిరుక్తం అంటే డిక్షనరీ. అది ఈ వ్యాసుడు రాసిన డిక్షనరీ అండి అది నిరుక్తము. ఈ 6 వేదము నేర్చుకోవడానికి అవసరమైంది. అది అంటే అచ్చులు హల్లులు నేర్చిన తర్వాత పదాలు నేర్చుకుంటాం. అట్లా మీరు అచల సిద్ధాంతాన్ని బాగా కాచి వడపోచి నేర్చుకునే ప్రయత్నంలో మీరు చేసుకునే దాంట్లో ఇప్పుడు నేను వచ్చి శిక్షావళి నేర్చుకోవాలంటే ఆ పదం మీరు ఎక్కడ వినేశారు కాబట్టి అది నేర్చుకోవాలంటారు. తైత్తిరీయ ఉపనిషత్తులో వస్తుంది అది. అంటే ఉపనిషత్తులు వేదాంతం నేర్చుకునేదానికి ముందుగా ఈ శిక్షావళి నేర్చుకుంటే వేదాంతం బాగా అర్థమవుతుంది. కానీ అదేమడిగారు నన్ను,
మీ దగ్గరికి వచ్చి నేను అచల సిద్ధాంతం నేర్చుకోవాలి, మళ్ళీ శిక్షావళి నేర్చుకోవాలంటే ఎలాంటిదంటే డాక్టరేట్ పొందిన వ్యక్తి కాన్వెంట్ లో అడ్మిషన్ అడగడం లాంటిది. అది కాబట్టి అచల సిద్ధాంతం అనేది చూసుకోండి. సకల నిగమ ఆగమాది ప్రకార మహానారికేల ఫలసారం తీసి రాసేసిన గ్రంథం అచల సిద్ధాంతం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ అవసరం లేదు మీకు, డైరెక్ట్ ఇది. ఒక గ్రంథం చేశాను, లౌకిక జనులు అనే పదానికి అర్థం చెప్తానండి. లౌకిక జనులు అంటే 84 లక్షల జీవరాశుల కళ ప్రపంచంలో, సురస్వప్నమైన ఈ ప్రపంచంలో ఈ 232 కోట్ల సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి జనన మరణాల్లో ఉన్నటువంటి మానవులు అని అర్థం. లౌకిక జనులు, లోకము అంటే రన్నింగ్ లో ఉండేది, మూలం లేని అబద్ధ బుద్ధితో రన్నింగ్ లో ఉండే జీవితమే లోకం. లోకం అనేది నిజానికి లేదండి. లోకము అంటే చూడబడున్నది అని అర్థం. లోకం అంటే చూడబడినది. బాగుందండి. ఎవరి చేత? చూసేవాడి చేత. అంతే. నిజానికి లోకం అనేది లేదండి. లౌక్యంగా మనం లౌక్యంగా జీవించేస్తూ ఉంటాం, అదే లోకం. లౌక్యంగా అంటే అబద్ధపు గుర్తుని నిజంగా భావించేసుకుంటూ జీవిస్తా ఉండిపోతాం. నీది నాది అది చాలా చాలా మంది దగ్గర అది ఎప్పుడైతే నాది అనుకుంటాడో అక్కడ నేను ఉంటాడు. ఇది నాది అది నాది అంటే వాడు ఉన్నాడని అర్థం ఆడ. కాబట్టి లోకము అంటే చూడబడున్నది. ఎవరి చేత క్వశ్చన్ వేసుకోవాలి? చూసేవాడి చేత. అదేనండి. అంతేనండి. సద్గురువుకి లోకం లేదండి. సద్గురువుకి లోకం లేదు. ఓకే, ఆయన మాత్రం ఉంటాడు. అదేనండి. ప్రూఫ్ చూసుకోండి. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన అలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండు ఏకాకృతనై వెలుగు నేనతనిని సేవింతును. నాన్నగారు చెప్పేవారు, ఈ పద్యానికి అర్థం చెప్పురా అనేవాళ్ళు ఆయన. అంటే ఇది భాగవతం పద్యం అండి. లోకంబులు అంటే రన్నింగ్ లో ఉండే స్టేటస్, లోకస్తులు అంటే దీన్ని పరిపాలిస్తుండే వాళ్ళు, ఎవరిది లోకం వాళ్ళది. తెగిన తుదిన 84 లక్షల జీవరాశులతో కూడినటువంటి సృష్టి ప్రళయం కంప్లీట్ అయిన తర్వాత కూడా అలోకం అంటే సృష్టికి కారణమైంది అలోకం. సృష్టి కారణమైన వస్తువు నశించదండి. సృష్టి కారణమైంది అలోకం. నశించదు, శూన్యం కదా. శూన్యం నశించేది ఏంది? అవును, చూపిస్తాను చూడండి కావాలంటే. మట్టి నశించాల్సిన అవసరం ఉంది. మట్టి కుండ అవుతుంది, పగులుతుంది, మళ్ళీ కుండ అవుతుంది. అది నశించేది ఏముంది? మట్టి నశించేది ఏమి లేదు. మట్టే అది అదే మార్పులు చెందుతా ఉంటుంది, అంతేనండి. అంతే గురుగారు. అదే లోకం. అది ఇక్కడ ఈ గ్రంథాన్ని లౌకిక జనులు ఒకవేళ కొన్న వాడు గాని అదృష్టం పండి సద్గురువు దగ్గర చేరిపోయినాడు అనుకో, ఈ గ్రంథము ఉండి సద్గురువు ఉన్నారనుకో, ఇంకా అయిపోయి కీడు తొలగును, జనన మరణాలు అనేటువంటి భ్రాంతి వాడికి లేకుండా పోతుంది. అది దీని అర్థం, ఈ పద్యం అర్థం అండి. అంటే ఈ లోకంలో రియాక్టింగ్ మెకానిజం ఉంటుంది కదండి గురుగారు? ఏమండి, లోకంలో స్పందన మాత్రమైనటువంటి ఒక ప్రపంచం ఉంటుంది అంతే. అది లేకపోతే లోకమే కాదు అది. లోకం లేదు, స్పందన చూసేవాడిది మాత్రమే. స్పందన చూసేవాడిది. ఈ లోకం లేనిదండి. అంతేనండి. అది నెక్స్ట్ ఇంక 2 కందార్థాల తర్వాతనే ప్రారంభం అవుతుంది. పరమ పురుషుడు అంటే గురువు అండి, ఆయన ఒకటే ఉండేది, అది మాత్రమే ఉండేది. లేని ప్రపంచం ఇది. అవునండి. యోగ వాసిష్టంలో ప్రారంభ ప్రశ్న అదే, ఉత్పత్తి ప్రకరణంలో చెప్పేది ఇదే. ఉత్పత్తి ప్రకరణం అంటే ప్రపంచం ఎట్లా ఉత్పత్తి అయిందో చెప్పాలి కదా. ఎప్పుడు ఉత్పత్తి అయింది ప్రపంచం? అసలు ప్రపంచం ఉత్పత్తి కానేలేదు అంటాడు. అది ఆ సత్యం, అదే సత్యం, అదే సత్యం. ఇప్పుడు జ్ఞానేశ్వరుడు అదే చెప్పబోతున్నారు. అది ఎరుక లేదు, ఒక స్పందన ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకు, అంతే. లేనిదే ఎరుక, ఎరగబడుతున్నదే ఎరుక. నిన్న హన్వాడ మహాసభలో ప్రధానమైన చర్చ కూడా అదే, ఎరుక అంటే ఏంటి అని. ఉన్న పరిపూర్ణంలో లేనిది ఎరుక అంటే, ఉన్న పరిపూర్ణంలో లేనిది. ఎరుక అంటే ఎరగబడుతున్నది. ఎరుక అంటే ద్వయము. ఎరుక ఎప్పుడు ద్వయంగా ఉంటుంది. శరీరంలో ఉండేటువంటి నువ్వు తెలియబడుతూ ఉంటావు, ఇద్దరు కలిసి ఎరుగుతారు, ఒకడే ఎరగలేరు. అవును. కానీ
పరిపూర్ణం సింగిల్, ఇది ద్వయం. పరిపూర్ణం అనేది అది ఏకమై ఉన్నది, ఎప్పుడు నిరంతరం ఏకం, నిత్య వర్తమానం ఎప్పుడు ఉండేది పరిపూర్ణం మాత్రమే. ఇది సింపుల్ గా తెలుస్తుంది, కానీ ఇది సకల నిగమాగమాది ప్రకరమః నారికేళ పాకం లాగా ఉంటుంది. దాన్ని తీసి మీకు నేను సింపుల్ గా గురు శిష్యుల మాటల వల్ల చెప్పినానని నిన్న చెప్పారు. ఇది నారికేళ పాకంగా ఉంటే కూడా మీకు ద్రాక్ష పాకంగా అందించేస్తున్నాను అని ఈ రోజు చెప్పారు. ఇది మీరు గాన తీసుకుంటే ఖచ్చితంగా జనన మరణ భ్రాంతి రహితం అవుతుంది అని స్పష్టంగా చెప్పేస్తున్నారు కృష్ణ ప్రభువుల వారు. అదే ద్వయం లేకుండా ఉండాలంటే ద్వయం ఉండాల్సిందే. ఎట్ట మళ్ళీ చెప్పండి. ద్వయం లేకుండా ఉండాలంటే ద్వయంతోనే తెలుసుకోవాలి, ద్వయం ఉండాల్సిందే కదా గురుగారు. అప్పుడు ద్వయం లేదు అసలు, మళ్ళీ ఉండాల్సిందే. ద్వయం లేకుండా తెలుసుకోవాలి. మరి ఎరుకతో కదా మనం పరిపూర్ణాన్ని తెలుసుకుంటున్నాము. ద్వయముతోనే పరిపూర్ణాన్ని తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నవాడు సపరేట్ గా ఉండడండి, ఉండడు. ద్వయం ఉండాలి కాదు, ద్వయం లేదు. అది క్లియర్ వరకు ఉన్నాడు, వాడు ఉన్నాడని భ్రమపడుతున్నాడు. అంతే, ఉన్నట్టు భ్రమపడడం మాత్రమే అది. అంతేలేండి. కలగంటున్నంత వరకు కళ్ళలో ఉండే వస్తువులు నిజమని భ్రమపడుతుంటాడు. వాడు మేలుకుంటే కళను కాదు మేలుకుంటాడు, కళతో పాటు కళలో నిద్రించిన నిద్రను కూడా మేలుకునే వాళ్ళ. కళ మేలుకోడు, కళా నిద్ర రెండు కలిపి మేలుకుంటాడు. అంతేనండి. పరిపూర్ణం తెలుసుకుంటే తెలుసుకునేవాడు కూడా ఉన్నాడు ఇంకా. అట్లా లెక్క అది. ఇప్పుడు నిద్రపోయే ముందుగా నీకు నిద్ర నువ్వు రెండు ఉన్నాయి. నేను నిద్రపోవాలి అంటే నిద్ర నీకంటే వేరుగా ఉంది. అవునండి. నిద్రపోయిన తర్వాత నువ్వు నిద్ర వేరు వేరా? కాదు, ఒకటే కదా. ఒకటే. ఒకటే అని చెప్పేదానికి నువ్వు ఇప్పుడు చెప్పు చూద్దాం. నిద్రపోయినాక లేదండి. అట్లా నువ్వు పరిపూర్ణం ఒకటే. ద్వయము అనేది నీలో లేకనే తోచింది. నువ్వు పరిపూర్ణుడు నాయన, నీలో లేక తోచిన ద్వయాన్ని నువ్వు నమ్మడం వల్ల దానికి అటాచ్ అయి ఉన్నావు. దాని నుంచి నీకు డిటాచ్ ఇప్పించడమే గురువు పని, చిన్న సూచన అంతే. ఏం పెద్ద కష్టం కాదు అది. దీనికి రేపే అరంగేట్రం చేస్తున్నాడు, రేపే తెరదీసేస్తున్నాడు కృష్ణ ప్రభు. రేపు 27వ పద్యంలో శిష్యుడు తనకు తానుగా సాధన సంపత్తి గురువు దగ్గరికి ఎట్లా పోతాడని తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకున్నామండి. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగంలో 16వ అధ్యాయం 2వ శ్లోకం కానివ్వండి. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. అహింసా సత్యమక్రోధః. అహింసా సత్యం అక్రోధః. త్యాగః శాంతిరపైశునం. త్యాగః శాంతి అపైశునం. దయాభూతేషు. దయాభూతేషు. అలోలుప్త్వం. అలోలుప్తం. మార్ధవం. మార్ధవం. హ్రీ. హ్రీం. అచాపలం. అచాపలం. చూడండి, నేను ఒకసారి చదువుతాను. ఇందులో 11 సుగుణాలు చెప్పబడ్డాయండి. 9 అయినాయి ఇంతవరకు. అభయము, సత్వ సంశుద్ధి, జ్ఞానము, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము 9 అయిపోయినాయి. ఈరోజు 11 సుగుణాలలో 3 తెలుసుకుంటాం. 11 సంక్షిప్తంగా ఒకసారి చెప్తాను. ముందుగా చూడండి, అహింస, సత్యము, అక్రోధము. అహింస 10, సత్యం 11, అక్రోధం 12, త్యాగం 13, శాంతి 14, దయాభూతేషు 15, అలోలుప్త్వం సర్వభూతేషు లేదు, అపైశునం కదా. శాంతి తర్వాత అపైశునం 15, దయాభూతేషు 16, అలోలుప్త్వం 17, మార్ధవం 18, హ్రీ అనేది 19, అచాపలం అనేది 20. ఇట్లా ఇందులో మొత్తం 11 దైవీ గుణాలని అల్లారండి. ఇటు ఒక్కొక్కటి విడివిడిగా చెప్తాను చూడండి. ఈ గుణాలన్నీ కూడా మనకు సంపద, ఒక దైవీ సంపదగా తెలుస్తున్నాయి కాబట్టి ఇది మామూలు అర్థంలో తీసుకోరాదు. అహింస అంటే ఏంటి? త్రికరణ శుద్ధిగా ఎవరిని హింసించకపోవడం అహింస. మాట చేత గాని,
సైగ చేత గాని, ఆ, చేష్ట చేత గాని, ఆ, మనసు చేత గాని, ఆ, నిజానికి దీన్ని చూస్తే ఇంకొకరికి కలిగించేది కాదు. ఇది నీకు ఆ భావమే లేకుండా ఉండాలని అర్థం. ఉమ్, ఇది పరిపూర్ణుడికి మాత్రమే సాధ్యం అండి, అంత ఈజీగా. ఉమ్, పరిపూర్ణుడికి ఇంకొకరి కీడు తలపకుండా ఉండేటువంటి మనసు ఎవరికి ఉంది అంటే అది అనుభవించిన ఆ అనుభవంలో ఉండే వాళ్ళకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలుస్తుంది. అది ఎవరికి కీడు చేయని వాడు అహింసావృతుడు. పరిపూర్ణుడు ఒక్కడే ఎవరికి కీడు చేయకుండా ఉండేవాడు. అవునండి. ఇంకా రెండో వాడు ఎట్టి పరిస్థితులు చేస్తాడు, ఎరుకులో ఉండేవాడు ఎట్ట కీడు చేస్తాడు. అంతే, స్వార్థం ఉంటుంది కదా. కాబట్టి అహింస అంటే అది అర్థం. ఉమ్, సత్యము అంటే ఆ అహింసతో మాట్లాడేవాడు. ఓ దీనికి లింక్ ఉన్నది, ఒకదానికి బలి లింక్ ఉన్నది చూడండి. ఉమ్, సత్యము అంటే అతను ఇంకా అబద్ధం చెప్పలేడు. ఉమ్, అంటే ఇప్పుడు ప్రపంచాన్ని నిజంగా చూపించలేడు, వాడి వల్ల కాదు. ఉమ్, ఎంత క్లారిటీ ఉంది తెలుసా ఈ సత్యం అనే దానికి. ఉమ్, సత్యము అంటే సత్యము అసత్యముల్లో సత్యం కాదండి. ఉమ్, నిజము అబద్ధము అనేటువంటి అర్థంలో సత్యం కాదండి. ఉమ్, ఏదైతే అది మాత్రమే ఉందో అది తెలిసి మాట్లాడేవాడే సత్యవ్రతుడు. ఉమ్, చాలా ఇంపార్టెంట్ ఈ సత్యం అనే పదానికి. ఉమ్, ఇప్పుడు ఆయన మనసులో పూర్తిగా సహజ అమనస్క రాజయోగి అయి ఉన్నాడు అనుకోండి, ఉమ్, నువ్వు ఎంతవరకు ఏం చెప్పినా ఏం మాట్లాడినా ఆయన ప్రపంచం లేనిదిగానే భావించి ఉంటాడు కనుక నీ ఎఫెక్ట్ ఆయన పైన ఉండదు కనుక అతను నీ మీద ఎఫెక్ట్ చూపించడు, అతను నీ పైన ప్రభావం చేయడు. నువ్వు అతని దగ్గరకు వచ్చి అతన్ని చూసి అతని మాటలను చూసి నువ్వే మారిపోయి నువ్వే వెళ్ళిపోయి నీ ప్రవర్తన నువ్వు అస్పర్శయోగం చేసుకుంటావు అంతే. అది అక్కడ అర్థం. సత్యము అనే పదానికి ఇంత అర్థం ఉందా అంటే యథార్థమైనటువంటిది తెలిసి ఉండడం సత్యము అంటే. యథార్థం తెలిసి ఉంటాం. యథార్థం అంటే పరమార్థమే. అంతేనండి, యథార్థం అంటే పరమార్థం. ఆ పరిపూర్ణం తెలిసి ఉండేవాడు సత్య భాషణమే పలుకుతాడు. నిన్న హన్వాడ మహాసభలో ఒక ఇద్దరు బయలుదేరారు వ్యతిరేకంగా. నేను మాట్లాడేదానికి వాళ్ళు వ్యతిరేకం అనుకున్నారు కానీ వాళ్ళకి నేను వ్యతిరేకం కాదండి. ఒక ఆయన లేసి ఏమండి కందార్థం ఉపయోగించకూడదా ఏమి కందార్థాలు ఎందుకు రాసినారు అనుకున్నారు అని కొంచెంసేపు కూర్చొని మాట్లాడినారు పాప. గురువు గారు కాస్త కూర్చోండి చెప్తాను నేనని చెప్పి వారికి వివరంగా చెప్పాను. కందార్థం ఒకటి తీసుకొని ఉపయోగించండి, నేను కాదన్ను. అందులో ఉండే అర్థం నీకేం అర్థమైంది, నీ అనుభవం ఏంటి, దాన్ని నువ్వు తర్వాత తరం వారికి ఎలా చెప్తావు. కందార్థం వాడొద్దని నేను చెప్పలే. కందార్థం ఉపయోగించక ముందు, కందార్థం రాయక ముందు పరిపూర్ణం ఉంది. ఈ సృష్టి రాకముందే పరిపూర్ణం ఉంది. ఈ సృష్టి వచ్చినట్లు బ్రహ్మ చెందుతుంది అంతే. యథార్థం తెలిసిన వాడు కందార్థాన్ని ఉదాహరణగా తీసుకొని దానిలో తన అనుభవాన్ని చెప్పాలా. అది పక్కన పెట్టి ఈ కందార్థానికి ఆ కందార్థం జాయింట్ చేసుకుంటూ మాట్లాడుకోకపోతే ఇదేం సభ ఇది చెప్పండి. అది కూడా అధ్యక్షుడుగా ఉండమని వాళ్ళు అభ్యర్థించారు కాబట్టి ఆ మాట కూడా చెప్పా, లేకపోతే నేను గుమ్మలు కూర్చుంటా, నేను ఎందుకు చెప్తా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సత్యము అంటే అచల పరిపూర్ణం తెలిసినటువంటి వారే నిజమైన సత్యవ్రతుడు. అతను మాట్లాడే మాట ఎలా ఉంటుందో 12లో చెప్తారు చూడండి. 10 అహింస, 11 సత్యం అండి. 12 అక్రోధం. అక్రోధము అంటే తనకు అపకారం చేసే వారి పైన కూడా కోపం లేకుండా ఉండడాన్ని అక్రోధం అంటే. అపకారి కూడా ఉపకారం చేసేవాడు. నీకు పద్యం మీద ఉండాలనుకుంటా. అవును, అపకారికి ఉపకారం అపమానుడు చేయవాడు. ఎట్ట మళ్ళీ చెప్పండి మీరు చూద్దాం. అది కొంతవరకు తెలుసు. అపకారికి ఉపకారం లేదు లేదు లేదు, ప్రారంభ దోషం, ప్రారంభమే తప్పు. అట్టు కాదండి, చూడండి. ఉపకారికి ఉపకారము ఉపకారికి అంటే నీకేదైనా మేలు చేసిన వాడికి. ఉపకారికి ఉపకారము. అవును గురుగారు, తప్పది నేను మాట్లాడదు. విపరీతము కాదు సేయ వివరింపంగా. నీకు మేలు చేసిన వాడికి నువ్వు మేలు చేయడం అనేది పెద్ద విచిత్రమేం కాదు. అది విపరీతము కాదు సేయ వివరింపంగా. బాగా ఆలోచించి చూస్తే
నీకు వాడేదో హెల్ప్ చేసాడు, వాడికి నువ్వేదో హెల్ప్ చేసినావు. ఇందులో విచిత్రం ఉంది. ఇది అక్రోధం కాదు. ఇది అక్రోధం అంటే అర్థం ఏంటి తెలుసా? అపకారికి నుపకారము. ఇది మీరు చెప్పింది. రావాలది, ఇక్కడ రావాలది. అపకారికి నుపకారము, నెపమెన్నక చేయవాడు. అది కూడా మళ్ళీ ఎట్ట చేయాలి తెలుసా? చూడ్రే, నువ్వు నాకు కీడు తలచావు, నేను నీకు మేలే చేస్తాను. అది తప్పే. అట మాట్లాడుతా ఉంటే ఇంక వాటి దోషం ఉండదు అని అర్థం. చూసుకోండి, అపకారికి నుపకారము, నాకు కీడు చేసిన వాడికి కూడా నేను మేలు చేస్తూ, నాకు కీడు చేసిన వాడికి నేను మేలు చేస్తున్నాను అనేటటువంటి తప్పించకుండా చేసడం అక్రోధం. అది చెప్పి చేస్తే మళ్ళీ అదేంది, మళ్ళీ అది ఉపయోగం. కాబట్టి అపకారికి నుపకారము, నెపమెన్నక చేయువాడు నెర్పరిస్మతి. ఈ నెపమెన్నక అనేటువంటి పదం అక్కడ ఇంపార్టెంట్. నాకు వీడు శత్రువుగా ఉంటే కూడా వీడిని నేను కాపాడినాను కదా అంటే వాడు శత్రువు అనే భావన ఇలా ఉందన్నమాట. అయితే అది నెపమెన్నక చాలా చాలా అర్థవంతమైంది. అది ఆడ దానికి ఒక్కొక్కరి భలే లింక్ ఉన్నాయండి ఇవి. 10 అహింస, మనసులో అసలు ఏమాత్రం హింస భావమే లేదు. 11 సత్యం, అటువంటి వాడు సత్యవ్రతుడు. అతనికి ఎవరైనా కీడు చేయాలనుకుంటే వీడికే ద్వంద్వం తప్ప, చేయాలనుకున్న వాడికి తప్ప అతనికి లేదు, కాబట్టి అతను అక్రోధి. సత్యం బాగా చెప్పారు గురుగారు. యథార్థాన్ని తెలిసినాడు తెలిసేవాడి పరమార్థం తెలియటమే. అంతే కదా. అంతే. నిన్న అడిగారండి, నాకు అడిగారు, మీరు ఇంతమంది వీళ్ళు మీకు ఎదురు తిరుగుతా ఉంటే మీకేం కొంచెం కూడా కోపమే రాలేదా అని అడిగారండి అన్నవాడ మహాసభలో. ఏమండి, ఇక్కడ ఆయన మాట్లాడేది కల్లోనే, నేను మాట్లాడుతూ ఉండేది కల్లోనే కదా. ఇద్దరు కల్లోనే మాట్లాడుకునేటప్పుడు కళ్ళ ఎవరైనా కొట్లాడుకుంటారా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి అది వాళ్ళ భావన, అంతేగాని మీరు ఇంకా ఎంతమంది నన్ను విమర్శించినప్పుడు నాకేం ఇబ్బంది లేదని చెప్పారు. విషయం ఏంటంటే, కలవారికి మేలుకలో గలవారికి జాగ్రత్త వైరము కలదా. కలగంటున్నాడు, కల్లో ఉండేవాడు మేలుకు ఉండేవాడు కళ్ళ కొట్లాడుతున్నాడు అనుకో, వాడే పక్కనుంటే వాడికి వీడికి ఏం కొట్లాట నిజానికి లేదు. అది కలగనే వాడి దోషం, అంతే. గుర్తుపెట్టుకోండి. అట్లా నేను మాట్లాడేదానికి వ్యతిరేకం మాట్లాడాలి అని ఎవరైనా ఇబ్బంది పెట్టి నన్ను మాట్లాడే ప్రయత్నం, నన్ను ఆపేసే ప్రయత్నం చేశారనుకోండి, వాళ్ళు కలలోని వారే. వాళ్ళ మీద నేనే కోపడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే వాళ్ళు కూడా పరిపూర్ణలే పాపం. కళ్ళలో ఉన్నారనుకుంటున్నారు, కళలే నిజం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కోపడుతున్నారు, అంతే. సింపుల్. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ జ్ఞానయజ్ఞం కళ్ళలో జ్ఞానయజ్ఞం ఇది. ఇందులో మిమ్మల్ని నేను గాని నన్ను మీరు గాని కోపడడానికి ఏముండదు. మీరు ఏమి దీంట్లో ప్రయోజనం ఆశించాలే, నేను ఏం ప్రయోజనం ఆశించాలే. ఏదో వినేవాళ్ళు చాలా మంది చూస్తా ఉంటారు. నిన్న కూడా హన్వాడ మహాసభలో మహబూబ్ నగర్ జిల్లా చూస్తే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇంట్లో ఇదే టీవీలో దీన్ని పెట్టుకొని రాసుకుని వాళ్ళ గురువుల దగ్గర విశ్లేషణ చేసిన దాన్ని ఇంకా సులభంగా సింపుల్ గా దీన్ని తిప్పుకుంటా ఉన్నారు. వాళ్ళంతా మీ పేరే చెప్తా ఉన్నారు. ఆయన ఎవరు? కావూరు నాగేశ్వర ప్రసాద్. మేము అడగాలనుకునేదంతా ఆయనే అడిగేసినాడు. సంతోషం. మేము ఏది అడగాలనుకుంటామో ఇంకా మాకు రానటువంటి డౌట్లన్నీ కూడా ఆయనే అడిగేశాడు. ఇంకా మాకు సంపూర్ణంగా ఇంకా మాకు ఎలాంటి సందేహాలు లేవు అంటున్నారు వాళ్ళు. అంతే. ఇదంతా కళే కదా. కళలోనే ప్రయత్నించి ఎప్పుడైనా మేలుకుండేస్తే ఇది అబద్ధం అయిపోయా. సింపుల్. ఈ అబద్ధపు గుర్తులో దీంట్లో మళ్ళీ కొట్లాడుకోవడాలు మనస్తాపాలు ఏంటికండి? చూసుకోండి. అక్రోధం అంటే ఇది ఇంతసేపు చెప్పింది. అహింస అంటే తన మనసులో హింసాభావం ఎప్పటికీ కలగకుండా ఉండే ఆయన అహింసవాది. అది నేను మహాత్మా గాంధీనే చెప్తానండి దానికి. అవును, మహాత్మా గాంధీ ఆయుధమే అది. అది మహాత్మా గాంధీ చేతిలో ఆయుధం ఏది? అహింస. కత్తులు రైఫిల్ కాదు.
అది ఆ రకంగా అతను పరిపూర్ణుడు. ఒక రకంగా చెప్పాలంటే ఎరుకులేని వాడి కింద లెక్క. అదే ఆయన ఆయుధం, అదే ఎరుకులేని వాడు. నెక్స్ట్ ఆయన అంటాడు, స్వాతంత్రం నేను కాదు తెచ్చింది, భగవద్గీత తెచ్చింది అంటాడు ఆయన. అది కథ. కాబట్టి అహింస అంటే తనలో ఎప్పటికీ హింస పుట్టని వాడు, పుట్టని హింస గలవాడు. భలే ఉంది ఈ పదం కూడా, పుట్టని హింస. అతనిలో ఎప్పుడు హింస పుట్టదు ఇంకా. అటువంటి వాడు యథార్థం పరిపూర్ణాన్ని తెలిసిన వాడు, పరిపూర్ణుడు గనుక అతనికి అక్రోధము అంటే అతనికి ఎవరైనా అపకారం చేసేదానికి వస్తే కూడా వాళ్ళకి మేలే చేస్తాడు ఆయన. అదే అక్రోధం అంటే. ఆయన త్యాగి, ఆటోమేటిక్ గా త్యాగి ఆయన. ఎందుకంటే చూడండి, కర్మాచరణమునందు కర్తృత్వ అభిమానం పూర్తిగా లేకుండా ఉండే ఆయన త్యాగి. నేను త్యాగి అని ఆయన చెప్పడండి, నేను త్యాగి అని ఆయన చెప్పడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ త్యాగ అనే దానికి అదే అర్థం. ఎన్ని త్యాగం చేసి ఉంటాడు, ట్రై చేయండి. ఆయన త్యాగం చేసింది అని చెప్పండి. ఎరుకునే త్యాగం చేశాడు. కర్తను త్యాగం చేశాడు. ఆడ కర్త లేడు ఇంకా. అవునండి. కర్త లేకపోతే ఫలితం ఎవరికి? ఇప్పుడు అహింస కర్త లేడు కనుక ఆడు హింస చేయడు వాడు. అది త్యాగ. కాబట్టి త్యాగికి ఆల్రెడీ ఆయన ఎరుకను త్యాగంగా ఎప్పుడో త్యాగం చేసినాడు. ఎరుకను లేకపోతే కర్తను ఎరిగేవాడిని అబద్ధపు గుర్తును వదిలేశాడు కదా. ఇంకా అతనికి కోపం రావడానికి అవకాశం లేదు. కోపం రాదు, హింస చేయడు. నెక్స్ట్ శాంతి. అతనిలో జనన మరణాలకు పనికి వచ్చే భ్రమ, పంచ విషయాలకు అతీతంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడూ శాంతిగానే ఉంటాడు. ఇంకా ఆయన అపైశునం నంబర్ 15, 15. మళ్ళీ నంబర్లు వరుస క్రమం చూసుకోండి. 10 అహింస, 11 సత్యము, 12 అక్రోధము, 13 త్యాగము, 14 శాంతి, 15 అపైశునము. పైశునము అంటే చాడీలు చెప్పేది, నిందించేది. అపైశునము అంటే ఎవరిని నిందించడు ఆయన, ఎవరిని నిందించడు అసలు. అది అపైశునము అంటే. నెక్స్ట్ భూతేషు దయ. ఒకే అక్షరం కూడా వదలలేదు చూసుకోండి. దయా భూతేషు అన్నాడు కదా. భూతేషు దయ, సర్వభూతముల ఎడ దయ. ఇక్కడ ఇంపార్టెంట్, సర్వభూతముల ఎడ దయ అంటే నేను సీమను చంపను, నేను పురుగును చంపను, అది కాదు దయ. మన సీమను చంపుకుంటా ఉంటాడు కానీ హత్యలు చేపిస్తాడు, అది దయ లేదు. దయా భూతేషు అంటే సర్వభూతములను పరిపూర్ణంగానే చూస్తాడని అర్థం. ఒక ఆకును కూడా పరిపూర్ణంగా, అది కూడా ప్రాణే, ఒక ఆకును కూడా పరిపూర్ణంగానే చూస్తాడు. అందరినీ సమంగా. ఒక పువ్వును కూడా పరిపూర్ణంగా, గడ్డి కూడా పరిపూర్ణంగా మొలుగుచేదానికి సందు లేకుండా ఉంది కదా అది. అటువంటి పరిపూర్ణుడు ఇంకా అతనికంటే రెండోది లేదు. అవునండి. అతను విభజించాడు, రెండోదిగా విభజించి ఏది ద్వయమే చేయడు ఆయన. ఓ రకంగా చెప్పాలి, అందరినీ తనగానే చూస్తాడు అంతే. కాబట్టి ఇక్కడ భూతేషు దయ అనేది 16, 15 అపైశునం అండి. కొండెములు చెప్పుట అంటే ఇతరుల పైన చాడీలు చెప్పేది పైశునము. ఎవరిపైన నింద వేయకుండా ఉండడం అనేది అపైశునం. తర్వాత భూతేషు దయ, సర్వభూతముల యందు దయ కలిగి ఉంటాయి. ఇప్పుడు 15 అయిందండి, 16 ఇది అయింది. 17 అలోలుప్త్వము. అలోలుప్త్వము ఇంద్రియ సంయోగము ఉంటే కూడా, అంటే అతని ఇంద్రియాలకు రుచి తెలుస్తుంది, నొప్పి తెలుస్తుంది, అతని శరీరానికి అంతా ఉంటాయి. కానీ అక్కడ కర్త ఉండడు. అతని నాలుకకి షడ్రుచులు తెలుస్తాయి, కానీ అన్ని రుచులను అతను సమానంగానే చూస్తాడు. అట్లయితే మిరకాయ తినమని చెప్పకండి. అతను కూడా శరీరం మనలాగానే ఇంద్రియ విషయాలపై సంయోగం, అదే అస్పర్శ యోగం పాటిస్తుంటాడండి ఆయన. జరుగుతుంది, పాటించడం కాదు అది. మనమైతే అస్పర్శ యోగం పాటించాలా, ఆయనతో అస్పర్శ యోగం అదే జరుగుతుంది. అలోలుప్త్వము అంటే ఏ విషయానికి అంటని వాడు అని అర్థం. లుప్తం అంటే అంటుకోవడం. అలోలుప్త్వము అంటే ఇంద్రియ విషయాలకి, అంటే పంచ విషయాలకి ఎప్పుడు టచ్ కాడు.
18 మార్ధవం, మృదు స్వభావము. 18 మార్ధవం, మృదు స్వభావం. ఓకేనండి. మృదు స్వభావం అండి. రావణాసురుడిని రాముణ్ణి ఇద్దరిని కూడా ఒకే రకంగా చూస్తాడు. రావణాసురుడి పైన కోపం తెచ్చుకోడు, రాముడి పైన వాళ్ళిద్దరిని రెండుగా చూడడు. ఎట్లండి, ఒకడు దుర్మార్గుడు కదా అని మీరు అనొచ్చు. లేదండి, అది ఇతిహాసం మాత్రం. వాల్మీకి మదిలో మెదిలే 2 పాత్రలు అవి, అంతే. చాలా ఇంపార్టెంట్ అది. అవునండి, అవునండి. వాల్మీకి మదిలో మెదిలిన 2 పాత్రలు, 2కి అతీతుడుగా ఉంటేనే వాల్మీకి ఆ 2టిని అంత చక్కగా చిత్రీకరిస్తాడు. అవును, 2ంటికి అతీతుడుగా. అది కోమలత్వం అంటే. మార్ధవం. నెక్స్ట్ హ్రీ అంటే సిగ్గు. దేనిపైన సిగ్గు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ ఇక్కడ. సిగ్గు అంటే ఏంటి అనేది మీకు చూడండి. ఆడవాళ్ళని చూస్తే మగవాళ్ళకి సిగ్గు, మగవాళ్ళని చూస్తే ఆడవాళ్ళకి సిగ్గు. ఆ సిగ్గు కాదు. పెళ్లి కూతురు పెళ్లి చూపుల్లో సిగ్గుపడుతుంది, ఆ సిగ్గు కాదు. హ్రీ అంటే నిజానికి సిగ్గు అని అర్థం, కానీ ఎరుకను అంటించుకోవడానికి సిగ్గు అని అర్థం. అంటే లోక శాస్త్ర విరుద్ధ కార్యాచరణములు చేసేదానికి ఆయన సిగ్గుపడతాడు అనమాట. అదే విషయం. అంటే ఆయన పరోపకారం తప్ప, అంటే పరోపకారం ఇదం శరీరం, అతని శరీరం ఇతరులకు ఉపయోగపడడానికే ఉంటుంది తప్ప అతను శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యక్రమాలను ఏది కూడా దాని జోలికే పోడనమాట. శాస్త్ర విరుద్ధ కార్యక్రమాలని, సంఘ వ్యతిరేక కార్యకలాపాలని చేయడానికి సిగ్గుపడటాన్ని ఫ్రీ అంటారు. అది 19. ఫ్రీ అంటే అది అర్థం. ఇప్పుడు గురుగారు ఇక్కడ హిరీం అని ఉంటుంది కదా మంత్రం, దానికి సంబంధం లేదుగా? లేదు లేదు లేదు. ఓకే గురుగారు, ఇది విసర్గం ఇచ్చారు హ్రీహి అని. అవునండి, ఈ హ్రీ అని ఉంది. హ్రీం హి, అక్కడ రా హ్రీ రచాపలం అని రా ఉంది కదా, అక్కడ విసర్గం లోపించి రా పెట్టారు కలపడానికి, అంతే. 15 జన్లో హ్రీహి విసర్గం ఉంటదండి. అది హ్రీం. హ్రీం, అవును అవును. ఇది హ్రీహి, అవును. దానికి దీనికి సంబంధం లేదు. సంబంధం లేదు, రైట్. మరి మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, జనార్దన, అది విషయం. మంత్రాలంతా ఇక్కడ అవసరం లేదు. అచల పరిపూర్ణ ప్రబోధలో అవి సూచన వాక్యాలు మాత్రమే, మంత్రాలతో పనే లేదు ఇక్కడ. హ్రీ అంటే సిగ్గు అని అర్థం. దేనికి సిగ్గు అంటే సమాజ వ్యతిరేకమైనటువంటి శాస్త్ర విరుద్ధం. అంటే మానవుడు అందరికీ తెలుసు ఏది తప్పు ఏది ఒప్పు అని. అతని మనసులో వ్యతిరేకమైన ఆలోచనే రాదు ఇంకా. అది సిగ్గుపడటం అంటే. హ్రీ అంటే సిగ్గు, అది 19. లాస్ట్ 20 అచాపలం. నిజానికి అశరీరుడు అని అర్థం అచాపలం అంటే. అచాపలం అంటే ఆయన ఏం పని చేస్తున్నప్పటికీ, అంటే అతను ధర్మంగా నడుచుకుంటూ ఉంటాడండి. ధర్మ విరుద్ధంగా ఏది చేయడు. 19వ లక్షణంలో వచ్చేసింది, ధర్మ విరుద్ధమైన పని చేయడు. ధర్మంగా నడుచుకుంటూ ధర్మానికి అతీతంగా ఉండడమే అచాపలం. కానీ ఇక్కడ గురుగారు చిన్న డౌట్. ఇప్పుడు హిరీహి అని ఉంది కదా, హిరీహి. ఇప్పుడు ఇక్కడ పాయింట్, ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని నాకు తెలుసు గురుగారు, కానీ నేను తప్పు చేయడంలో ఉన్న ఉద్దేశం అసలు ఎందుకు, దానికి కారణం ఏమై ఉంటుందంటారు? తప్పే చేయడు అంటున్నాను కదా, మళ్ళీ చేసినాక ఉద్దేశం మళ్ళీ పరిపూర్ణుడు చేయడు గురుగారు. నాలంటాడు ఒకడు ఉండడు, వాడు ఎరుకుని అంటించుకోకూడదు. శాస్త్ర విరుద్ధం అని తెలిసి కూడా, ఈ తప్పు ఒప్పు అని తెలిసి కూడా అది చేయటానికి ఏది ప్రేరణ చేస్తుంది అతను? వాటిలో ఉండే అబద్ధపు గుర్తే ఆ జన్మ సంస్కారాలు, సంచితం ఆగామి ప్రారంభం, అంతే. కర్మలే దానికి కారణం అవుతున్నాయి, అంతేనండి. మరి అటువంటిప్పుడు అట్ని మార్చుకోవటం ఎలా సాధ్యం అవుతుంది? సద్గురువుని ఆశ్రయించు. సద్గురు ఒక్కడే తీయగలుగుతాడు అది. అది నువ్వు ఆశ్రయిస్తే, అది ఆయనలో తీయలేడు, అది మనం ఆశ్రయిస్తే. అర్జునుడిలాగా ఆశ్రయించాలి, దుర్యోధనుడిలాగా ఉండకూడదు అని అర్థం. అది ఓకే ఓకే అండి. ఆశ్రయించాల్సిందే. ఏం చేద్దాం, ఇప్పుడు రావణాసురుడు పక్కన ఉంటే కూడా విభీషణుడు రాముడి పక్క వచ్చేయలే, మరి రావణాసురుడు కూడా రావాల్సిందే ఎప్పటికైనా. ఇప్పుడు ఇతను ఆశ్రయించలేదు, అతను ఎవరు మన దుర్యోధనుడు కృష్ణుడిని ఆశ్రయించలేదు. ఆశ్రయించాలి అంతే. అర్జునుడు ఆశ్రయించాడు, అదే చక్కగా చెప్పారు. అట్లా ఆశ్రయించాలండి. ఇప్పుడు ఈ యొక్క
మొత్తం 20లో 9 పూర్తయింది. 10 నుంచి 20 వరకు 11 సుగుణాలు మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇంకుండేటువంటి 16 నిమిషాల్లో 3 నేర్చుకునేద్దాం. మనం 3 జ్ఞానేశ్వరి చెప్పేటువంటిది. అహింస అంటే సింపుల్ గా ముగిస్తారు ఆయన. జగత్తును సుఖవంతమునర్చు తలంపుతో మాత్రమే, అంటే తన వల్ల ప్రపంచానికి ఎక్కడా కీడు జరగదు. అచల పరిపూర్ణుడు వల్ల ప్రపంచానికి కీడు జరగదండి. జగత్తుకు అచల కీడు జరగదు పరిపూర్ణుడు వలన, ఖచ్చితంగా జరగదు. ఆ తలంపుతో శారీరక, వాచక, మానసిక త్రికరణ శుద్ధిగా వ్యవహరించుట అహింస అంటారు. ఇది అశరీరుడికి మాత్రమే సాధ్యము. ఇది అహింస అంటే అర్థం. అంటే త్రికరణ శుద్ధిగా అతను ఎవరికి కీడు చేయడు. ఎందుకంటే ఒక కీడు చేయాలంటే ముందు మనసులో బయలుదేరాలి కదా. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక డౌట్ అడగాలనుకుంటే ముందు మనసులో మీకు అది ఫామ్ అయితేనే కదా దాన్ని అడుగుతారు. అవునండి. అదే ఒక కీడు చేయాలంటే ముందు మనసులో అనుకున్న తర్వాతనే కదా కార్యరూపానికి వస్తుంది. అంతే అంతే. వాడు మనసులోనే భావించడు. ఇప్పుడు మీరు నన్ను ఎన్ని ప్రశ్నలైనా వేయండి, మిమ్మల్ని తీసుకొని పోయి మళ్ళీ మిమ్మల్ని పరిపూర్ణుడుగానే నిరూపిస్తాను నేను. అది నాకు సహజం అయిపోయింది. అట్లా అతని వల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అతని వల్ల మీకు ఇబ్బందే కలగదు. దాన్ని అహింస అంటారు. అది నెక్స్ట్ సత్యం. అటువంటి అహింస అంటే ఎవరిని ఇబ్బంది పెట్టిన వాడు సత్యవ్రతుడు అని చెప్పాను మీకు. 11వ నెంబర్ సత్యం అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి సత్యం చూసుకోండి. ఇప్పుడు చంద్రుని ప్రకాశం ఎంత తేజవంతంగా ఉన్నప్పటికీ దాంట్లో ఎవరు కాలిపోరు. అది ఎంత అందరికీ చల్లదనాన్ని ఇస్తుంది. అవునండి. గురువు గారు ఒకసారి కఠినంగా మాట్లాడినప్పటికీ అది నీకు నిజాన్ని తెలియజేయడం కోసమేనని గ్రహించాలి. అంతే, చంద్ర ప్రకాశంలో ఎవరు కాలిపోరు. అందరికీ అది శీతలన్నే ఇస్తుంది. అంతేనండి. తేజవంతముగా గల మాట అయినప్పటికీ గురువు గారు ఎప్పుడైనా కొద్దిగా అచల పరిపూర్ణ గురుమూర్తి కొంచెం గట్టిగా మాట్లాడినప్పటికీ అది నీ మీద వెన్నెల కురిపించడమేనని నువ్వు గమనించాల. అది విషయం, మెయిన్ ఇంపార్టెంట్. అది శీతలముగా నుండే మాటను సత్యము అంటారు. చూసినంత మాత్రముననే రోగమును నివారించునట్టి, అంటే ఎగ్జాంపుల్స్, భక్షించుటకు చేదుగా ఉండనట్టి ఔషధమే ఎక్కడైనా లభించేటప్పుడు సత్యంతో సమానముగా పోల్చి చెప్పదగిన వస్తువు మరెక్కడ లభించగలదు చెప్పండి. బాగా గమనించండి. చూసిన మాత్రాన్నే రోగాన్ని నివారించేది, తినేదానికి సులభంగా చక్కెర కూడా కలిపి ఉండేటువంటి ఔషధము లభించినప్పుడు, బాగా గమనించండి, సత్యముతో సమానముగా చెప్పదగిన వస్తువే లేదు, రెండోదే లేదు ఇంకా. అవునండి, అవును. దానికి ప్రత్యేకంగా ఔషధం లేదు. ఇప్పుడు శారీరక రోగానికంటే ఇట్లంతా తయారు చేసి ఇవ్వాలి మీకు. అటువంటి ఔషధం అచల పరిపూర్ణానికి లేదండి. అంతే. ఇప్పుడు సత్యవ్రతుడు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు మనకి చాలా ప్రసాదత కలుగుతుందని కారణం ఇదే. అది సద్గురువుని చూసి సద్గురువు యొక్క సాంగత్యంలో నువ్వే నీ ప్రవర్తన మారిపోతుంది. సత్యవ్రతుడి దగ్గర ఉండే ప్రభావం, శక్తి అటువంటి అట్ట వస్తుంది. అంతేగాని ఇప్పుడు మాత్ర తిన్నట్టుగా రోగం పోగొట్టుకున్నట్టుగా కాదు ఇది. ఆయన బోధ వల్ల, ఆయన సాంగత్యం వల్ల నువ్వు ఆటోమేటిక్ నువ్వు పరిపూర్ణని తెలుసుకోవాలంతే. అందుకని ఆయనతో సమానంగా పోల్చదగిన వస్తువు రెండోది లేదు. చూడండి, అది ఎట్టుంటుందంటే ఆయన మాట నీకు కీడు కలిగించదండి. నీటి తుంపర కంటి పైన పడిందనుకో, అది ఇంకా కంటికి చల్లదనాన్ని ఇస్తుంది. అవునండి. అదే నీరు ప్రవాహంలో కఠినమైన రాళ్ళని, బండల్ని దొల్లి చేసి చెట్లని పెకలించేస్తుంది ఒక చోట. ఎందుకు మరి ఇక్కడికి అక్కడ తేడా ఏంటి చూడండి. అచల పరిపూర్ణుడి మాట నీటి కంటిపైన నీటి తుంపర కలిగించే హాయిగా అట్టుంటది, అట్లాంటి కలిగిస్తుంది నీకు. అది కాకుండా అదే మాట గాన దుర్మార్గుడి నోట్లో నుంచి వస్తే అదే నీటి ప్రవాహం, అదే నీళ్ళే కదా చెట్టుని పెకలించేది కూడా. అట్టుంటది పరిపూర్ణుడికి, మరి మిగతా వారికి తేడా అట్టుంటది అనమాట. కాబట్టి అచల పరిపూర్ణుడు ఒకవేళ నేను కఠినంగా మాట్లాడితే కూడా అది నీ కంటి రెప్ప పైన ఉండేటువంటి నీటి బిందువు కనుగుడ్డుకి చల్లదనాన్ని కలిగించినట్లు నీకు మంచి చేస్తాది. అంతే కదండి. వాయువు నీరు ప్రచండంగా మారితే హాని చేస్తాయి. అట్లా నెక్స్ట్ ఇదే విధంగా భ్రమ మరియు మోహాన్ని
పూర్తిగా తెంచివేసేదానికి ఇనుము వలె కఠినమైనదై ఉండి కూడా చెవులకు మధురాతి మధురముగా ఉంటది. వినేటప్పుడు ఆ చెవులు దానిని ప్రాశనమునర్చుచూ పోతుందా అన్నట్లు ఉంటది అనమాట. ఎట్లంటే తన సత్యత్వ సామర్థ్యము చేత బ్రహ్మతత్వాన్ని కూడా స్పష్టీకరించినది ఆయన మాట. అది ఎట్లంటే ఇప్పుడు వయోలిన్ లో ఇనుపు తీగలే ఉంటాయి, కానీ అది దాన్ని వాయించినప్పుడు మనసుకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ఆ విధంగా మనిషి నీలాగానే ఉంటాడు, గురువు కూడా నీలాగా శరీరంతోనే ఉంటాడు, తింటాడు, వింటాడు, నిద్రపోతా ఉంటాడు. కానీ అతని నుంచి వచ్చేటువంటి మాట నీకు ఖచ్చితంగా దాన్ని బాగా ఆలోచించి చూస్తే నీకు మేలే కలిగిస్తుంది, నీకు జన్మరహితాన్నే సూచన చేస్తుంది. అది దాని అర్థం అడ. బాగుందండి. కాబట్టి ఇది సత్యముగాను, ప్రేమగాను, మధురముగాను, ఎవరిని మోసగించకుండా ఉండేది గాను, సత్యమైనటువంటి గాను ఉండేటువంటి మాట ఏదైతే ఉందో ఆయన మాట్లాడేటువంటి మాటే సత్యము. అటు కాకుండా ఇప్పుడు వేటగాడు గానం చేస్తాడు, వాడి దగ్గర ఫ్లూట్ తో ఊతాడు, అది వాడి ఇనుపు తీగలే ఉండదు. ఇప్పుడు దీంట్లో అయితే ఇనుపు తీగలు ఉంటాయి. నిజానికి వేటగాడు గానం చేసేది చెవులకు బాగా ఇంపుగానే ఉంటుంది, కానీ వేటగాడు చేసే గానంలో ఉద్దేశం ఏం తెలుసా? జింక ప్రాణాలు తీయడం. దాని సత్యం అనరు, అది ఒక ప్రాణం తీసేదానికి వచ్చినటువంటి గానం అది. అట్లా అగ్ని శుద్ధి కార్యమును అతి చక్కగా చేసినప్పటికీ ఇట్లా చేయట్లో అగ్నిలో ఏదేసినా అది కాలుస్తుంది, అది బూడిదగా చేస్తుంది. అట్లా చూడండి. అదే విధంగా చెవులకి మధురంగా ఉన్నప్పటికీ అర్థము వలన హృదయమును ప్రక్కలు మొత్తం ముక్కలు ముక్కలుగా చేస్తుంది. అది సుందరమైన మాట అనిపించుకోదు అది. అవునండి. తేనె పూసిన కత్తి అంటారు ఇట్లాంటివి కొన్ని. అప్పుడు అనే మాట కనపడదు, మాట వింటమే గానీ అది మాత్రం చాలా చాలా బాధిస్తుంది ఇటువంటి. ఒక మనిషి నవ్వుతూ ఒక మాట మాట్లాడతాడు, దానివల్ల ఎన్నో కాపురాలు కూలిపోతాయి. అవును, అవునండి. వాడేం బాగానే మాట్లాడుతూ ఉంటాడు, వాడి నిండా విషయమే. అట్లా ఉండదు గురువు గారు మాట్లాడే మాట. అది చెప్తున్నాడు చూడండి. అట్టి దాన్ని దుష్ట రాక్షసి వాక్కు అనే చెప్పాల. అంతేనండి. వాడు ఇప్పుడు కృష్ణ పరమాత్మ చేతిలోనూ ఫ్లూట్ ఉంది, వేటగాడి చేతిలోనూ ఫ్లూట్ ఉంది. ఆయన మురళి అంటారు దాన్ని. అవునండి. వీడి దగ్గర ఉండే ఫ్లూట్ జింక ప్రాణం తీసే ఆయుధం అది. అట్లా తేడా చూసుకోండి. ఇప్పుడు ఈ మాట శూన్యంలో ప్రవహించేదే, కాకపోతే అది ఆ యొక్క ప్రవహించేదైనా కూడా దాంట్లో ప్రభావం మాత్రం శక్తివంతంగా ఉంటుంది. అది నెగిటివిటీ అది ఉపయోగించేవాడిని బట్టి. అది 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 కానీ అట్లాగే చూడండి, బాలుడు ఏదైనా అనిష్టము మరియు లజ్జాజనకము అయిన పని చేసినప్పుడు అది ఎట్లా ఉంటుందో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన దానికి మళ్ళీ ప్రూఫ్ కూడా చెప్తాడు ఆయనే. కొంతమందికి ఇప్పుడు నేను చెప్పింది పోలిక సరిపోయిందో లేదో అని సందేహం వచ్చుంటది. అటువంటి వాళ్ళకి ఇప్పుడు చూసుకోండి, ఒక తల్లి బిడ్డ ఉన్నారండి. ఆ బిడ్డ ఎంత కఠినంగా ఏడస్తా ఉంటే కూడా, ఎక్కి ఏడస్తా ఉంటే కూడా అది ఆ తల్లి చెవులకు మాత్రం సుతారంగా తోస్తుంది అనమాట. వాడిని చూడండి, ఒక బాలుడు ఏదైనా అనిష్టం చేసినా, తప్పు పని చేసినా, చెడ్డ పని చేసినప్పటికీ, లజ్జాజనకమైన పని చేసినప్పటికీ బయటకు ఆ తల్లి ఆ బాలుడి పైన కోపం వెలిబుచ్చినప్పటికీ ఆ కోపంలో తల్లికి బిడ్డ పైన ప్రేమ ఎక్కువ ఉంటది. ఆ ప్రేమ ఎట్లుంటుంది తెలుసా? అతని పోషణలో పుష్పముల కంటే కోమలంగా ఉంటుంది ఆ తల్లి హృదయం. ఆ బిడ్డ మీద తల్లి హృదయం పువ్వు కంటే కోమలంగా ఉంటది. స్వరూపం వలె, మరి తల్లి యొక్క స్వరూపం వలె చెవులకు వినుటకు అతి సుఖవంతంగా ఉండకపోయినప్పటికీ ఆ బిడ్డకు మాత్రం అత్యంత మేలు కలిగించేదై ఉంటది. ప్రూఫ్ చెప్తారు చూడండి, ప్రూఫ్. తన బిడ్డ నాశనం అయిపోవాలని ఏ తల్లిని అనుకుంటదా? కానీ ఒరే నువ్వు నాశనం అయిపోతావురా అని తల్లి బిడ్డను ఎన్నోసార్లు అని ఉంటది, మాట వరుసకు నోటితో అని ఉంటది. అన్నప్పటికీ ఆ తల్లి ఆ బిడ్డను ప్రేమిస్తానే ఉంటది. అవును అంటారు, సస్తవరనైనా అంటారు, మాటలు వస్తూ ఉంటాయి, అపశబ్దాలు వస్తూ ఉంటాయి. కానీ తల్లికి బిడ్డకు ఉండేటువంటి సంబంధం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రుత్వం కాదు కదా. అవును గురుగారు. అట్లా నేను ఎంతో మంది తండ్రి బిడ్డలకు ఈ పంచాయతీ తెచ్చినప్పుడు మాట్లాడినా ఈ మాటని. ఆయన చెప్తారు, వాడు నా కొడుకే కాదు, వీడు మాత్రం నా కొడుకు కాదు అని చెప్తూ ఉంటాడు ఆయన.
ఇప్పుడు కూడా నీకు నీ కొడుకు మీద ప్రేమ కనిపిస్తా ఉంది అయ్యా అంటే అప్పుడు నవ్వేస్తాడు ఆయన. వాళ్ళు ఎన్ని మాట్లాడినప్పటికీ తండ్రి కొడుకు మీద ప్రేమే ఉంటుందండి, అది చూసేవాడికే కనిపిస్తుందండి. మరి అది కూడా గుర్తుపెట్టు. కాబట్టి అది దుర్వికారముల చేత లిప్తము కాకుండా ఉంటుందండి. అది దాన్ని ఈ ప్రకరణంలో సత్యముగా ఎరుగవలెను. అంటే సద్గురుమూర్తికి శిష్యులు 2 రకాలుగా చూడరు. సద్గురుమూర్తి తన శిష్యుడిని 2 రకాలుగా చూడరు. కాబట్టి ఈరోజు మనం అహింస అనే పదాన్ని తెలుసుకుంటున్నాం. సత్యము అనే పదాన్ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఇంకా సత్యము అనేది ఇంతవరకు వచ్చింది చూసుకోండి. చూడండి, ఎట్లాగైతే బిడ్డ ఒక తప్పు పని చేసినప్పటికీ ఆ బిడ్డను మందలించేటటువంటి ఆ తల్లి కఠినపు మాటలలో పువ్వు కంటే కోమలమైన మధురత్వం ఉంటుందా, ఉండదా? ఉంటుంది గురుగారు. అదే విధంగా గురువు కొన్నిసార్లు బిడ్డకు తన శిష్యుడికి బుద్ధి చెప్పేటప్పుడు ఏమైనా కఠినంగా మాట్లాడితే కూడా ఆ శిష్యుని జన్మరాహిత్యానికే మాట్లాడుతున్నాడని గ్రహించాలి. దీని సత్యము అంటారండి. నెక్స్ట్ అక్రోధము. 11 అనుకుంటాను. 10 అహింస అండి. 12 అండి. అవును, 10 అహింస, సత్యం 11. ఇప్పుడు అక్రోధము అనేది 12 అండి. 12 నేను నోట్ చేసుకుంది. అహింస 10, సత్యము 11, అక్రోధము 12 అండి. అవును. అక్రోధం గురించి చెప్తారు గురుగారు. జ్ఞానేశ్వరి వివరణ చూడండి. ఇప్పుడు రాతి యందు ఎంత నీరు చల్లినప్పటికీ దాంట్లో నుంచి మొలక రాదు. రాతి మీద నీరు మొలక రాదు. రాళ్ల మీద నీళ్లు చల్లితే మొలక వస్తుందా? రాదండి. అదే విధంగా అచల పరిపూర్ణుడిలో జనన మరణాలు రావు. అక్రోధము అనే దానికి ఎగ్జాంపుల్ తీసుకోండి. అక్రోధము అంటే అచల పరిపూర్ణుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ జన్మకు సంబంధించిన సంస్కారాలు ఉండవు. పాలు పెరుగైన తర్వాత ఆ పెరుగైపోయిన పెరుగు మళ్ళీ తిరిగి పాలుగా మారే వీలు లేదు. దానికి ఉదాహరణలు చెప్తున్నారు. నెంబర్ 1, రాళ్ల మీద నీళ్లు చల్లితే మొలక రాదు. భూమిలో నీళ్లు చల్లితే గడ్డి ఏ మొలకుంటే ఆ మొలక గడ్డి గాద ఏదో ఒకటి వచ్చేస్తాయి, గబ్బు చెట్లు వచ్చేస్తాయి. అవును. రాళ్ల మీద నీళ్లు చల్లితే మొలక రాదు. కొన్ని గుట్టల మీద కొండల మీద ఉన్నాయని చెప్తే ఆ పగుళ్లలో దానికి సంబంధించిన మట్టి చేరి వచ్చినాయండి. అంతే. లేకపోతే మట్టి మీద రాయి మీద మూలిస్తే అంతా మొలగా. అది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా వెన్నను ఎంతగా తరచినప్పటికీ నెయ్యి అవుతుందే తప్ప గంజి నీళ్ళు రావు. పాము కుబుసాన్ని ఎంత తనినప్పటికీ దానికి కోపం రాదు. పాము కుబుసాన్ని తనితే కోపం వస్తుంది, ఆ పాము తోకం దొక్కితే కోపం వస్తుంది. పాము బుస లాంటి వాడు ఆ శరీర గురువు. అది పడగెత్తది, అది బుస. వసంత ఋతువు ఎంత ప్రజ్వలినప్పటికీ తోటలో పూలు పూస్తాయి, ఆకాశంలో పూయదు. అక్రోధం అంటే అదే అండి. అశరీర గురుమూర్తి తింటుంటాడు చూసుకోండి. వసంత ఋతువు వచ్చినప్పటికీ, ఎంత వాన పడినప్పటికీ, ఎంత మంచు కురిసినప్పటికీ భూమి మీద చెట్లు పూస్తాయే తప్ప ఆకాశం పూయదు. వసంతంలో ఆకాశం పూయదు. రంభ యొక్క స్వరూప లావణ్యాలంతా కూడా వయసులో ఉండేటువంటి ఆ కోరిక ఉండేవాడికే తప్ప నపుంసకుడికి కాదు. సుఖదేవుడి అంతఃకరణం, వ్యాస మహర్షి కొడుకు సుఖ మహర్షిని కామ వికారం ఎప్పటికీ జనించదు. నెక్స్ట్, పూర్తిగా చల్లారిపోయిన అగ్గిలో నెయ్యి పోస్తే అది మండదు. వినటంతోనే ఆ బోధ చూడండి. బాలకునకు కూడా కోపము జనించినట్టు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు స్వయంగా బ్రహ్మదేవుని పాదాలపైన పడినప్పటికీ మరణించిన జీవుడు మళ్ళీ లేచి నిలబడ్డాడు కదా. లేదు, మరణించిన జీవుడు మళ్ళీ లేచి నిలబడ్డు. అదే విధంగా రాగములు ఎప్పటికీ ఉత్పత్తము కాకుండా ఉండే మానసిక స్థితిని అక్రోధం అంటారు. ఇది అక్రోధం అనే దానికి ఇది అర్థం అండి. అక్రోధం అంటే ఆ సమయానికి కోపం రాకుండా ఉండడం కాదు. కోపం అనేటువంటి మాట దాంట్లో పుట్టకుండా చేసి ఉంటాడు ఆయన. పుట్టకుండా అది అక్రోధం అంటే. మిగతా
పుచ్చుకున్నాల తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. అలా గురుగారు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనండి. అహింసా ప్రియ భాషణం, త్యాగి అయి కోపము లేకుండుట, ఎవరిని నిందించక శాంతిగా భూతదయ కలిగుండుట, కోమలత్వము కలిగియు కర్తవ్య కర్మలను చేయుచుండు, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా, కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా, అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును, కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును, పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు, ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు, పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి
చూచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తిః అన్యథా భ్రమకారణం.